చదువుకోండి ఫస్ట్ బ్రో మొత్తం ఒకసారి ఇంగ్లీష్ మాట్లాడతా. మా డాడీ మంచోడు కానీ కాకపోతే నా మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. అది కొద్దిగా మైండ్ లో నుంచి రిమూవ్ చేస్తే మంచిది అనుకోని నా అభిప్రాయం అంతే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? బుక్యారామ్. బుక్యారామ్. ఎగ్జామ్ ఎలా రాశారు? మంచిగా రాశాను. ఏం పేపర్ వచ్చింది? తెలుగు పేపర్ వచ్చింది. తెలుగు ఏంటి బ్రో? మ్యాథ్స్ అయితే తెలుగు అంటుంది బ్రో. అవునక్క తెలుగే. మ్యాథ్స్ పేపర్ వస్తే తెలుగు ఎలా రాస్తావు బ్రో? దాంట్లో తెలుగు కూడా వచ్చిందక్క. అవునా నిజమా? తెలుగు ఎందుకు వస్తుంది? తెలుగు వచ్చిందంటే ఇంకా క్వశ్చన్ పేపర్ తెలుగు వచ్చింది. తెలుగు మీడియమా? అవును. ఏంటి మమ్మీ ఎవడు? ఎగ్జామ్ ఎలా రాస్తావు? మంచిగా రాశాను. పేపర్ అయితే సింపుల్ గా వచ్చింది. మంచిగా రాస్తావా? మంచిగా వస్తామా? మంచిగా వస్తాయి. దీప్తిక ఎలా రాసావు ఎగ్జామ్? ఎల్కేజీ పేపర్ వచ్చింది. పేపర్ ఎంత ఈజీగా వస్తుంది అనుకోలేదు, చాలా ఈజీ ఉంది. అవునా? ఏం చదివావు? నా ఫిజిక్స్ చదివా, బయాలజీ చదివా? మ్యాథ్స్ చదివినా? ఏం ఎగ్జామ్ రాసే ప్రాక్టీస్ చేస్తాం. చదవాలి. చదువుకోండి ఫస్ట్. నారాయణ. ఏ నారాయణ? హై స్కూల్. ఇంకోసారి హై స్కూల్. చదువుతావా? యావరేజ్. ఒప్పుకుంటా యావరేజ్ అని. బ్రో మొత్తం ఒకసారి ఇంగ్లీష్ మాట్లాడతా. మీరు అడగలేదు ఒకటి నీ గురించి నువ్వే ఇంగ్లీష్ లో. మై నేమ్ శ్రీరామ్. అదొకటి వచ్చా? ఎల్కేజీ నువ్వు? కేజీయా? 10th ఎగ్జామ్స్ ఎందుకు రాస్తున్నావు? హాల్ టికెట్ వచ్చింది తెలియక. వేసేసాడు, బాగా వేసేసాడు. తెలియక హాల్ టికెట్ వచ్చిందంట. తెలియక ఎలా వస్తాడు హాల్ టికెట్? ఏమో పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీరు ఎట్లా చదువుకుంటున్నారు? తెలియదు కదా, అందుకే అడుగుతున్నాను నేను. తెలుసుకోండి సిస్టర్, ఇప్పటికైనా సిస్టర్ నా మీదనే పంచలేస్తుంది. నేను పోతాను నాకు ఇది వద్దు. ఏం ఎగ్జామ్ రాయడానికి వచ్చారు? ఫిజిక్స్ మొత్తం ప్రిపేర్ అయినా కానీ మ్యాథ్స్ వచ్చింది పేపర్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు రాత్రి మొత్తం చదువుకుంటే ఈ పేపర్ వచ్చింది, మ్యాథ్స్ పేపర్. ఆమె తెలుగు చదువుతా, నేను ఫిజిక్స్ చదివినా కానీ రెండు రాలేదు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. వీళ్ళకి ఎగ్జామ్ ఏంటో తెలియదు కానీ ఇంటెలిజెన్స్ అంట వీళ్ళు. మా డాడీ మంచోడు కానీ కాకపోతే నా మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. అది కొద్దిగా మైండ్ లో నుంచి రిమూవ్ చేస్తే మంచిది అనుకోని నా అభిప్రాయం అంతే. అంటే వీళ్ళ డాడీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారంట ఎగ్జామ్ మంచిగా రాస్తారని. కానీ ఆమెకి నమ్మకం లేదు. వాళ్ళ డాడీని టీచర్స్